విజయవాడ వరదల్లో పారిశుద్ధ్య పనులు చేసి విశేష సేవలందించిన మున్సిపల్ కార్మికులను సీఎం చంద్రబాబు సత్కరించారు. బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ప్రాణాలు పణంగా పెట్టి వరదల్లో ప్రజలకు సేవలు అందించామని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందంటున్న మున్సిపల్ కార్మికులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. విజయవాడ వరదల్లో విశేష సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు. ఈరోజు మచిలీపట్నంలో ఎవరైతే బుడమేరు వరదల్లో పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించారో వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రస్తుతం మనతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం పొందిన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, ఆయన నుంచి సత్కారం అందుకోవడం? మేము విజయవాడ వరదల్లో ఎలాంటి సేవలు చేసాము, అది ఇష్టపూర్వకంగానే చేసాము, చాలా సంతోషపడ్డాము. ఈరోజు దాని ఫలితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ యొక్క అవార్డు సత్కారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకుడు మనకి 10 ఉండాలి, 10 సంవత్సరాలకు కూడా ఈయనే నాయకుడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదండి. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజులు ఏ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశారు? సింగినగర్, ముంబై కాలనీ, అన్ని పైపుల రోడ్డు అలాంటి ఏరియాలకు వెళ్ళి మేము చెత్తని తరలించటం, బ్లీచింగ్ పౌడర్ చల్లటం, అక్కడ స్ప్రే చేయటం, డంపింగ్ యార్డ్కి పంపించటం అలాంటివి చేశాము. ఇక్కడ ఛాతి వరకు నీళ్ళు వచ్చే వరకు 10 రోజుల పాటు అక్కడే ఉండే యంత్రాంగాన్ని మా వెనకాల నడిపించి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా తరఫున. చాలా సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ సత్కారం పొందినందుకు మాకెంతో హ్యాపీగా ఉంది. ఇలా వెన్ను తట్టి మమ్మల్ని మా వెనకాలే ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాము. ఎంత కష్టమైనా సరే సంతోషంగా చేస్తాము. ప్రజలకి మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి పారిశుద్ధం అని ఏదైనా సరే మేము హెల్ప్ చేయటానికి మేము ముందుగానే ఉన్నాం సార్. ఎట్లా చేశారండి? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మేము అక్కడికి వెళ్ళి సుమారు ఒక 10 రోజులు మేము బురదల్లో చేసి ఉన్నామండి. అక్కడ మేము చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా మాకు చేతులెత్తి మాకు దండాలు పెట్టి మీరు ఎక్కడి నుంచో వచ్చి మా కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే కాక ఇప్పుడు ఇవాళ గాంధీ జయంతి రోజు మన సీఎం గారి చేతుల మీదుగా మాకు ఈ సన్మానం జరిగినందుకు మాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి. మాకు ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాం. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సేవలు ఎవరైతే చేశారో వారందరినీ కూడా గుర్తించి ఈరోజు మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వారందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది. తాము జీవితంలో ఇటువంటి దృశ్యాన్ని మేము మర్చిపోలేము. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం అందుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.